వైద్యం ఎటు వెళ్ళినా ఇబ్బంది ఉంది. హాస్పిటల్స్ లేవు, ప్రాథమిక ఆసుపత్రులు లేవు, సెకండరీ టెరిషరీ హాస్పిటల్స్ లేవు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి మండల కేంద్రంలో ఉండేలాగా బాధ్యత తీసుకుంటాం. అలాగే ఉప్పాడ, కొత్తపల్లి ఉప్పాడ దగ్గర నుంచి మన కాకినాడ దాకా బీచ్ ని అద్భుతంగా డెవలప్ చేస్తాం. మొత్తం దేశం మొత్తం మీద ఉప్పాడ బీచ్కి రావాలని చెప్పి చేసే అంత బలంగా చేసి పెడతాం. మా ఆడపడుచుల నాకు బలం. మీరు అనంతపురం నుంచి వచ్చిన మా ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా ధన్యవాదం. విద్య అయింది, వైద్యం అయింది, ఉపాధి రాగానే మెగా డిఎస్సిని విడుదల చేయిస్తాం. జాబ్ క్యాలెండర్ టైం టు టైం రిలీజ్ చేయిస్తాం. జాబ్ క్యాలెండర్ 20 లక్షల ఉద్యోగాలు రావాలి, ఇదే టార్గెట్. అది అందరూ వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు ఎలా సాధిస్తావని. నువ్వు 40,000 కోట్ల మద్యపానాన్ని నిషేధించి నువ్వు దొంగసారా కంపెనీలు పెట్టుకుని, కల్తీ సారాల కంపెనీలు పెట్టుకుని నువ్వు దోపిడీ చేసి నువ్వు డబ్బులు సంపాదించినప్పుడు ప్రజల కోసం మేమెందుకు కొత్త ఆలోచన చేసి ఎందుకు డబ్బులు సంపాదించలేము? ఎలా సంపాదిస్తాం డబ్బు? నేను కౌలు రైతులకి ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన ఎక్కడి నుంచి చేశాం? ఒక వకీల్ సాబ్ చేశాను, ఒక భీమ్లా నాయక్ చేశాను, ఇన్ని సినిమాలు ఒప్పుకున్నా, నలిగా పాలిటిక్స్ చేస్తా, సినిమాలు చేస్తా, అటు ఇటు తిరుగుతా, కష్టాలు వస్తే తిరుగుతా, రైతుకి అండగా ఉంటా. ఇన్ని చేసి నేను కౌలు రైతులకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పునిచ్చాను. ఏముంది దీంట్లో? మనస్సుంటే మార్గం ఉంటుంది. నువ్వు అడ్డగోలుగా ఇసుక దోచేయడానికి నీకు మార్గాలు ఉన్నాయి, కానీ 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించడానికి దగ్గర మార్గాలు లేవు. నేను యువతని ₹5,000 పరిమితం చేయడానికి నాకు ఇష్టం లేదు. మీరు ₹5,000 10 మందికి ఇచ్చేంత స్థాయిలో ఒక్కొక్క యువకుడు, ఒక్కొక్క యువతి ఉండాలని నేను కోరుకుంటాను. ఏం చేస్తాం దానికి? ఏం చేస్తాం? స్కిల్ సెట్ కావాలి. మిమ్మల్ని ఏ కులం అని అడుగుతారు, కానీ మీకు ఏ స్కిల్ సెట్ ఉందని అడగరు. నేను మీకు మీ అయిష్టాలు, అభిరుచి, స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తాను. అలాగే సాగునీరు, మనకి శుద్ధగడ్డ కానీ, ఎర్ర కాలువ కానీ, ఈ నిర్మాణాలు, ఈ కాలువలని, డ్రైనేజీలు, పూడికల దగ్గర నుంచి ఈ పురుషోత్తపట్నం కానీ ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత నేను కాకినాడ మన పార్లమెంట్ రైతాంగానికి, తూర్పుగోదావరి రైతాంగానికి, మనకి పిఠాపురం రైతాంగానికి నేను పూర్తి చేస్తాను. పిఠాపురం మహారాజ్ గారు ఎన్నో దాన ధర్మాలు చేశారు. సూర్యరాయనంద్ర నిఘంటువు ఆయన ఆధ్వర్యంలో జరిగింది. మనకి జగన్ అవినీతి సొమ్ముని ఇందాక మాట్లాడుతా ఉన్నాం. కొత్తపల్లి, ఉప్పాడ మొత్తం చోట 41,000 కోట్ల మద్యాన్ని అడ్డగోలుగా, కల్తీ మద్యాన్ని అమ్మి ఈ రోజున మేము అందరి ఓట్లు కొంటానని డబ్బులు ఇస్తున్నారు. మీరు డబ్బులు తీసుకుంటారా? డబ్బులు తీసుకుంటారు. నేను ఇంకో మాట చెప్తా, తప్పులేదు, డబ్బులు తీసుకోండి అన్న. వాడు మన డబ్బు అది, మన రక్తాల్ని పిండి పీల్చి పిప్పి చేసిన డబ్బు అది. కుటుంబానికి ₹1,00,000 ఇచ్చినా తీసుకోండి, ఓటుకి 5,000 ఇచ్చినా తీసుకోండి వైసీపీ వాళ్ళు. కానీ ఓటు జనసేన గాజు గ్లాసుకే ఇవ్వండి. మనం ఎటు చూసినా వైర్లు ఉన్నాయి, డ్రైనేజ్ బయటకు ఉంది. నా కోరిక మొత్తం ఈ వైర్లు బయటికి కనిపించకుండా చాలా క్లీన్ గా ఉండాలి సిటీ. ఇందాకొస్తే రైల్వే లైన్ ఉంది. ఈ అబ్బాయి 25,000 మందికి ఉపాధి అవకాశం కల్పించినాడు. టీ టైం ఒక చిన్న కాన్సెప్ట్ పెట్టి, మనకి ఆలోచన ఉన్న చోట డబ్బు ఉంటుంది. ఈ అబ్బాయి, ఈ వ్యక్తి నిదర్శనం, ఈ యువకుడే నిదర్శనం. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్. ఇతన్ని భారీ మెజారిటీతో గెలిపించిన మొట్టమొదటిగా ప్రధానమంత్రి గారిని నేను శాంక్షన్ చేయించేది ఈ రైల్వే లైన్ కి ఫుట్ బ్రిడ్జ్ కానీ, దాని మీద ఓవర్ బ్రిడ్జ్ చేయించే బాధ్యత, ఆగకుండా చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. ఎన్నికల ప్రచార సమయంలో అందరూ అడుగుతుంది 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని దాదాపు 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్గా అభివృద్ధి చేయాలని అందరూ కోరిన మీదట ఈ రోజున 34 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 2 కొత్త బ్లాకులు, మరి ఓపీ వార్డ్, మార్చురీ వార్డ్,
డయాలసిస్ మరియు బ్లడ్ బ్యాంక్ అధునాతన మెషిన్లు అందుబాటులోకి రావడం జరుగుతుంది. నూతనంగా డెర్మటాలజీ డిపార్ట్మెంట్స్ ఆప్థమాలజీ, రేడియాలజీ, పాథాలజీ డిపార్ట్మెంట్స్, ఈఎన్టీ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా పిఠాపురం ప్రజలకి, నియోజకవర్గం ప్రజలకే కాకుండా ఇక్కడున్న 3 లక్షల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల 6 మండలాల ప్రజలకు కూడా చాలా మెరుగైన ఉచిత వైద్యం అందించడం జరుగుతుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి మాటిస్తే ఎలా నిలబెట్టుకుంటుంది, ఉన్న ఆర్థిక ఇబ్బందులు తట్టుకొని మరీ ఈ రోజున ముందుకి ఈ హామీలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే గతంలో గొల్లపూడి సభలో ఇచ్చిన హామీ మేరకు నేడు ఉప్పాడ కొత్తపల్లి మండలంలో సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకునేందుకు అవకాశం కల్పిస్తూ 2 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలు సేవలోకి తీసుకురావడం జరుగుతుంది. ఇందువల్ల చుట్టుపక్కల గ్రామాల్లోని గల సుమారు 10,000 కుటుంబాలకి చాలా తక్కువ రుసుముతో వివాహం చేసుకునే సౌకర్యం లభిస్తుంది. అలాగే ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు చేప్రోలు గ్రామంలోని 150 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ఈ మనకి హరికథ కాలక్షేపానికి కావచ్చు, లేదంటే మనకి ఏ విధంగా అయినా సరే వేద పట్టణానికి కావచ్చు, ఇలాంటికి సంబంధించిన మందిరాన్ని మరి రథశాల నిర్మాణానికి 48 లక్షల అంచనా వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. దీని ద్వారా దేవాలయానికి విచ్చేసే వేలాది మంది భక్తులకి ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. తొలపల్లి మండలంలో సుమారు 225 సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారామస్వామి దేవాలయంలో ప్రాకార మండప నిర్మాణానికి 1,32 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. దీని ద్వారా దేవాలయానికి విచ్చేసే వేలాది మంది భక్తులకి ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. 24-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ మరియు కాపు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వర్గాలకు చెందిన మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఉచిత ప్రాథమిక దర్జీ శిక్షణ పథకాన్ని ప్రారంభించింది. 45, 60, 90 రోజుల పాటు నిర్వహించే శిక్షణకు ఎంపికైన శిక్షణా సంస్థ ఎస్టీపీలు అందిస్తున్నాయి. ఈ పథకంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని 3,456 మహిళలకు 8.64 కోట్ల విలువైన కుట్టు మిషన్లు నేడు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అకాల వర్షాల ప్రభావాన్ని తగ్గించేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని చిన్న సన్నకారు రైతులు ధాన్యాన్ని రక్షించేందుకు 26 లక్షల వ్యయంతో 2,000 టార్పాలిన్లను సిద్ధం చేసి నేడు ఉచితంగా రైతులకు అందజేయడం జరుగుతుంది. ఇందులో 1,000 టార్పాలిన్లు 13 లక్షలు ఓఎన్జీసీ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతోటి, మరో 1000 టార్పాలిన్లు జిల్లా నిధులతోటి సమకూర్చడం జరుగుతుంది. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతుల సమయాన్ని ఖర్చులు తగ్గించడమే కాకుండా వ్యవసాయ శాఖపై 50% సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందిస్తున్నాం. ఈ మేరకు పిఠాపురం నియోజకవర్గంలోని 103 పరికరాలు, అవి 14 రోటివేటర్లు, 39 పవర్ టిల్లర్స్, 50 స్ప్రేయర్లని రైతులకి పంపిణీ చేయడం జరుగుతుంది. దీని ద్వారా సుమారు 25,000 ఎకరాలు గల రైతులకి మేలు చేకూరుతుంది. ఉపాధి హామీ పథకం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో 18.2 కోట్ల విలువ గల 31 కిలోమీటర్ల పొడవైన 276 సీసీ రోడ్లు, 3 కోట్ల వ్యయంతో నిర్మించిన 5 కిలోమీటర్ల వేగం మేరకు బీటీ రోడ్లు, అలాగే 8.68 కోట్ల వ్యయంతో నిర్మించిన 431 గోకులాన్ని నేడు ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా సుమారు 300 మంది కాంట్రాక్టర్లకు పని మరియు 5,000 మంది శ్రామికులకు పని అందించడం జరిగింది.